మేబీ గ్రూప్ ఆఫ్ స్కూల్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే కొత్త స్కూల్ అయినా అయ్యి ఉండొచ్చు. బేసిక్‌గా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇలాంటివన్నీ కూడా మేనేజ్మెంట్ ఎక్కడనో కూర్చుంటారు. వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళయన్నీ కూడా బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్ ఉంటాయి. కానీ ఇక్కడ పెట్టే ప్రిన్సిపల్‌ని గానీ, అకాడమిక్ ఇన్‌చార్జ్‌ని గానీ వీళ్ళకేంటంటే గ్రౌండ్ లెవెల్‌లో హ్యాండిల్ చేసుకోవాలని కాన్సెప్ట్స్ పెడతారన్నమాట. సో, గ్రౌండ్ లెవెల్‌లో చేసే వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అవి తెలుస్తాయి. మేనేజ్మెంట్ ఇచ్చే టార్గెట్స్ అవన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. ఓనర్స్ గానీ, డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళంతా. సో, దాంట్లో సింక్ అవ్వకపోవడం ప్రాబ్లమ్ అయితుంటది. కాబట్టి స్కూల్ గ్రోత్ అంటే బిజినెస్ టర్మ్స్‌లో చూసే స్కూల్ గ్రోత్ ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్‌లీ దే విల్ చేంజ్. ఎందుకంటే కంటెంట్, ఎడ్యుకేషన్, లెర్నింగ్ ప్యాటర్న్ అదంతా ఆల్రెడీ స్కూల్స్ అన్నీ కూడా వెల్ బ్రాండ్స్‌తో టై అప్ అయ్యి ఉంటాయి. సో, కంటెంట్ ట్రైనింగ్‌లో దాంట్లో ప్రాబ్లమ్ ఉండదు బేసిక్‌గా. మేనేజ్మెంట్‌లో, స్కూల్ గ్రోత్‌లో, స్కూల్ అనాలిసిస్‌లో, లేకపోతే ఏమంటారు దీన్ని, బ్రాండింగ్, వీటిలలో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ అకాడమిక్ ఇన్ఛార్జ్‌ని కానీ, ప్రిన్సిపల్స్ కానీ చేంజ్ చేస్తుంటారు. అంత కామన్ అది. కానీ చేంజ్ చేసినప్పుడే ప్రాబ్లమ్ వస్తుంది. ఏంటది? అందరూ అకాడమిక్ ఇన్ఛార్జ్ కానీ, మేనేజర్స్ కానీ వీళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్‌తో కంటిన్యూ అవ్వాలని ఆలోచించరు. ఎందుకంటే ద మూమెంట్ దే రీప్లేస్ విత్ ఓల్డర్ పర్సన్, ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంపాక్ట్ చూపించాలని ఆలోచిస్తుంటారు. దాంట్లో తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళని తీసుకున్నదే ఆ ఇంపాక్ట్ చూపించడానికి. బట్ ఆ ఇంపాక్ట్ చూపించే ప్రాసెస్లో ఏమవుతుందంటే ప్రీవియస్ క్లయింట్స్ కానీ, తెలిసిన వాళ్ళ కాంటాక్ట్స్ని కానీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట స్కూల్స్లో. మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా, అంటే ప్రీవియస్ టైం ఏం జరిగింది, ఎలా అవుట్కమ్ వచ్చింది అనేది వి క్లియర్లీ షో ఇట్ టు ద స్టూడెంట్స్ కానీ లేదా మేనేజ్మెంట్ కానీ, అది అంటే ప్రీవియస్ ప్రిన్సిపల్స్, అకాడమిక్ ఇన్ఛార్జెస్ క్లియర్గా తెలుసు. బట్ వీళ్ళకి ఆ విషయం తెలియదు కదా. నౌ దే వాంట్ టు క్రియేట్ సంథింగ్ యూనిక్నెస్, అట్లా అవుట్కమ్ చూపించాలనుకుంటారు కాబట్టి దే విల్ బ్రింగ్ ద పీపుల్. అండ్ ఇట్స్ వెరీ క్వైట్ కామన్. దట్స్ ద రీజన్ ఇన్ ఎడ్యుటెక్, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న బిజినెస్లు అన్నీ కూడా అందుకే రోల్ అవుట్ అవ్వడానికి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. బట్ వై మేనేజ్మెంట్ని అలా ప్రిన్సిపల్ లెవెల్లో ఒక పర్సన్ని మార్చేస్తే స్కూల్లో ఉన్న స్టాఫ్కి కానీ, స్టూడెంట్స్కి కానీ ఈజీగా భయం అనేది క్రియేట్ అవ్వదు కదా? ఎవరు వినరు వాళ్ళ మాటలు. నో 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 ఇది మనము యాక్చువల్గా ఏమంటారు, టౌన్స్లో లేకపోతే వెల్ నోన్ స్ట్రీట్ లెవెల్ స్కూల్స్లో ఉన్న వాటికి అది కరెక్ట్. ఎందుకంటే ఆ స్కూల్లో ఉన్న పేరెంట్స్ కానీ ఎవరైనా సరే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము లెట్స్ సే ఒక లొకేషన్ అంటే నియర్ బై టౌన్, భువనగిరి లేకపోతే గట్కేసర్ ఇట్లాంటివి తీసుకుందాం. ఇలాంటి టౌన్స్ తీసుకున్నప్పుడు ఉన్న స్కూల్స్ ఏవైతే ఉంటాయో 10, 20, 30 ఇయర్స్ నుంచి ఉంటాయి. ఆ స్కూల్ మొత్తం కూడా ఆ స్కూల్ పెట్టిన పర్సనల్ ఇమేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది తెలుసా. కాబట్టి ఆ నమ్మకంతో పేరెంట్స్ జాయిన్ చేస్తారు తప్ప టీచర్లు బాగున్నారా, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది బ్రాండ్ అనే దాంతో జాయిన్ చేయరు. అలాంటి స్కూల్స్లో ప్రిన్సిపల్ కానీ మేనేజ్మెంట్ కానీ చేంజ్ అయిపోతే ఎఫెక్ట్ పడుతుంది. 100% ట్రూ. అది మనం జనరల్గా అబ్జర్వ్ చేసే స్కూల్స్. కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ లేకపోతే వెల్ బ్రాండ్ ఎస్టాబ్లిష్డ్ స్కూల్స్ కానీ బ్రాండ్ బేస్ మీద పేరెంట్స్ ఎవరైనా డిసిషన్ తీసుకొని జాయిన్ చేస్తారు. నారాయణ, శ్రీ చైతన్య, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ బ్రాండ్ని చూస్తారు ఎవరైనా. అక్కడ ప్రిన్సిపల్ ఎవరు, మేనేజ్మెంట్ ఎవరు, టీచర్స్ ఎవరు అనేది ఎక్కువ కన్సర్న్ చూపించరు. సో వాట్ పేరెంట్స్ మైండ్ సెట్లో ఏముంటుంది అని అంటే, స్కూల్ హ్యావ్ సమ్ బేసిక్ ఎథిక్స్ కానీ లేదా గ్రోత్ ప్యాటర్న్ కానీ ఉంది. సో ద బ్రాండ్ ఆర్ ద మేనేజ్మెంట్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ థింగ్స్ అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి ప్రిన్సిపల్ మారిని, అకాడమిక్ ఇన్ఛార్జ్ మారిని, ఎవరు మారినా సరే it doesn't affect students or parents. So there is no problem for management in changing the people if they are not working as per the requirement or as per the planning or the measurement statistics ప్రకారం మేనేజ్మెంట్కి ఏది కావాలో దాని ప్రకారం లేకపోతే obviously they will change.